రైతన్నో రైతన్నా రైతుల కష్టం తెలియదయ్యా పాలించే ప్రభువులకు టట తొడిగిన బట్టలే ఉరితాళ్ళు కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు తొడిగిన బట్టలే ఉరితాళ్ళు కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు పట్టెడన్నం నీకు లేకున్నా పక్కవాడికి పెట్టే దొరవురా రైతన్నో రైతన్నా కన్న పిల్లలు కరెంటు తీగలకు బలైపోతుంటే కన్నీళ్లు తుడుచుకొని భూమిని నమ్మి బువ్వ తీసే దొరవురో రైతన్నో రైతన్నా. కమాన్ క్లాప్స్ యార్. చెప్పి మరీ కొట్టించుకోవాలా? సూపర్ సూపర్ సూపర్. ఏమో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిమిక్స్ ఏమైనా చెప్తారేమోనని. థ్యాంక్ యూ. మీరు జీవితంలో కష్టపడిన రోజులు, ఇష్టపడిన రోజులు, నష్టపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? నేను కష్టం అన్నది ఇప్పటికి చేస్తున్నామ్మా. మీరు డైలీ డ్యూటీకి ఏమైనా వెళ్తారా? ఏదైనా పని చేస్తారా? ఇప్పుడు పని గిని ఏది చేయలేను. చేసిన ఆకుకూరలు అమ్మిన మార్కెట్లో, 2 మార్కెట్లో, వరంగల్లో కానీ, రైతు బజార్ ఎర్రగడ్డలో కానీ నన్ను అందరు గుర్తుపడతారు. కాకపోతే ఇప్పుడు ఏం పని చేయలేనమ్మా. ఓ దిక్కు దమ్ము, ఏజ్ బారు, ఎక్కడ ఏమవుతుందో నాతోనే తిరుగుద్ది. ఎక్కడ ఏమవుతుందో నా పెద్ద మనిషి కానీ నాతోనే తిరుగుద్ది. ఇక ఇంతకన్నా సంతోషమైన రోజు ఏముందమ్మా. ఇక నా పిల్లలు అంటారా, నాకు ఒక బంగారం బిడ్డ పుట్టిందండి. ఆమె 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. నేనేం చేసినా 4 కోసమే చేస్తా. 4 ఈమె 5 బస్. నాకంటూ ఏది ఉంచుకోను. నా స్వార్థానికి కానీ నాకంటూ నా స్వతహాకు నేను ఉంచుకోను. అంత సర్వస్వం వాళ్ళ కోసమే. ఎందుకంటే నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు దండుగమ్మా. అది ఎవరైనా సరే, బిచ్చగాడు కానీ, మిడిల్ క్లాస్ కానీ, కోటీశ్వరుడు కానీ, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు దండుగా. అది కుంటిది కానీ, గుడ్డిది కానీ, ఎడ్డిది కానీ, మంచిది కానీ, చెడ్డది కానీ, సింగిల్ వైఫ్ ఉండాలి కంపల్సరీ. మీ విజయం వెనకాల మీ ఆవిడ ఉందంటే, ప్రతి మగడు విజయం వెనకాల ఆడుతున్నట్టు అక్క ఇప్పటికి నన్ను ప్రోత్సహిస్తుంది. భయపడకు, నేనున్నా, హాస్పిటల్ అన్నాడు. ఇప్పటికీ ఏం తింటావో చెప్పు, తెప్పిస్తా. అంటే నా సంపాదన చూసి కాదు, నా మీద ప్రేమతోటి. ఇటువంటి వైఫ్ దొరకడం నా అదృష్టం అమ్మా. ఇప్పుడు స్నేహితులు కూడా మీ కష్టాలు నష్టాలు, స్నేహితులు వెన్నుపోటు కూడా అలా ఉంటది కదా, మీకెవరైనా అలాగా స్నేహితులు? చాలా మంది మోసం చేసినారండి. బిడ్డ పెళ్లి అంటే, భార్య డెలివరీ అంటే, కొడుకు యాక్సిడెంట్ అయిందంటే 50,000, 25,000 ఇట్లా చాలా మందికి ఇచ్చిన. కానీ ఒక్కడు కూడా నీతిపరుడు వెళ్ళాల. మీ కష్టం ఎప్పుడైనా వస్తే ఎవరైనా సహాయపడ్డారా వాళ్ళందరిలో? కాకపోతే ఒకతను మా చివరి అక్క పెళ్ళినప్పుడు డబ్బులు తక్కువ పడాయి. పోయి అడిగితే పాపం 50,000 ఇచ్చిండు. 3 నెలలకు ఇస్తా అన్న. ఎట్లా ఇస్తావు పాషా అంటే, యాక్షన్ చిట్ ఉంటుంది కదా, అది వేస్తా నీకు ఇస్తా. ఇచ్చేసిండు. అట్నే చేసిన 3 నెలలన్నా కాడ 6 నెలలు అయింది. యాక్షన్ చిట్టిలో 42,000 వచ్చినాయి. మళ్ళీ మీలాంటి వాళ్ళ దగ్గర ఒక 8,000 కలిపి ఇచ్చిన. వడ్డీ లేదు. ఎంత తీసుకున్నా అంతే అమౌంట్. అంటే మాటిచ్చి నిలబెట్టుకున్న పాషా అని అతనే నాకు దండం పెడితేనే 2 కాళ్ళు మొక్కినండి. నన్ను మోసం చేసినోడు మోసం చేసిండు డబ్బు తీసుకొని. వాడు సంపాదించింది ఏముంటుంది? నాకు 10,000 మూస్తే ఎట్నో నీది హాస్పిటల్కో యాక్సిడెంట్కో 20,000 పోతాయి. నాకు కష్టపడే సొమ్మండి అది. నేను అంతే అనుకొని గమ్మునుకున్నా. ఇవ్వకపోని వాడిని కొట్టినారా తిట్టినారు. దెబ్బ కొట్టినా అనుకో, కొట్టినందుకు ఫ్రీ అంటాడు వాడు. మీరు ఇందాక ఏడ్చారు కదా, మీ భార్య కోసం, మీ ఫ్యామిలీ కోసం అంత ఏడ్చారు కదా. అసలు మంచి భార్య రావాలంటే మనం ఏం చేయాలి అంటే, మనలో ఎలాగ ట్రై చేయాలి? ఇక్కడ రాసి పెట్టి ఉండదండి, ఇది మంచి భార్య, అది చెడ్డ భార్య. వీడు మంచి భర్త, చెడ్డ భర్త. కాపురం చేస్తుంటే అర్థమవుతుంది ఏది కానీ. అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు చాలా మంది, గొడవలు, డివోర్స్లు అని. ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నువ్వు నాకు నచ్చాలి, నేను నీకు నచ్చాలి, డైవర్స్ ఇచ్చుకోవాలి. కానీ ఒకరినొకరు చంపించుకోవద్దు. భార్యను భర్త, భర్తను భార్య, అది నీచమైన క్రూరత్వం. అది నచ్చాలా డైవర్స్ ఇచ్చేది.
చలో పోయి నువ్వు నా నచ్చలే, నీ అంతలు నువ్వు బతుకు, నువ్వు అంతలు నేను బతుకుతా, ఇంకో దాన్ని నువ్వు చూసుకో, ఇంకొకరిని అది చూసుకుంటా, దట్స్ ఇట్. కానీ చంపడం, రేప్ చేయడం, కిరోసిన్ వేసి తలగా పెట్టడం ఇది వేస్ట్ అండి, వేస్ట్. సరే, మీరు ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్ దాకా వచ్చారు. ఒకప్పుడు పార్క్ లో కూర్చొని మీరు మీ వైఫ్ కి ప్రేమగా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఇంటర్వ్యూ ద్వారా? మీ కష్టం అంతా కలిపి ఆమె తోడుగా ఉన్నందుకు. కృతజ్ఞతే, కెమెరా మీ వైఫ్ అనుకోండి, కృతజ్ఞతే. మీ వైఫ్ కి ఏం చెప్తారో చెప్పండి. శుక్రియా అంట, థ్యాంక్స్ అంట, కృతజ్ఞత అంట తెలుగులో. ఇక అంతకుమించి ఇంకేం చెప్పలేనండి. ఆ మాటల కన్నా ఇంకో అర్థం ఏది లేదు. ఒకటే అంటానండి, భార్య కంటే ముందు భర్త చావాలా. దేనికంటే ఒకవేళ భార్య చచ్చిపోయింది అనుకో, ఏ కోడలు కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ, ఎవరు కానీ, ఒక బిడ్డ అయితే ప్రేమతో ఉంటే ఉంటుంది. కొడుకు కోడలు ఇద్దరు, తల్లి చచ్చిపోయి తండ్రి బతుకుంటే కొడుకు కూడా విలువేయడు, కోడలు కూడా విలువేయడు. కారణం ఏం తెలుసా? ఒకవేళ అత్తున్నది అనుకో, బాసనలు తోమొచ్చు, బట్టలే ఉతకొచ్చు, పిల్లలను స్కూల్ కాడ వదలొచ్చు, ఇంటికి కావాలి ఉండొచ్చు, ఇంకా చిల్లర పని చెప్పినా చేయొచ్చు అత్త. కానీ మామ చేయలేడు కదా. నీకేం రోగం పుట్టిందిరా, పోయి పని చేసుకొని తినిపో ఉంటుంది. అందువల్ల భర్త చావాలా, భార్య ఉండాలా. అది నాది ఫైనల్ డిసిషన్ అండి, అది నా జీవితంలో ఫైనల్ డిసిషన్. మీ భార్య కోసం మీరు ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ గిఫ్ట్ కానీ సర్ప్రైజ్ కానీ ఏదైనా ఇచ్చారు ఇన్ని సంవత్సరాల్లో? ఆమె ఎన్నడూ అడగల, నేను ఇవ్వాలా. కాకపోతే ఒక గులాబీ పువ్వు ప్రతిరోజు. ఆవిడ మీ నుంచి అడగకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒకటేనండి, దొడ్డు బట్టిచ్చినా దొడిగింది, దొడ్డు బియ్యం పెట్టిన తిన్నది, ఉపాసం ఉంచినా ఉన్నది, అక్కడ ఏం లేదమ్మా అన్నా ఉన్నది. కానీ ఎన్నడూ వాళ్ళ అమ్మగారింటికి పోయి ఒక 10 రూపాయలు తీసుకురా అని మాత్రం పంపలా. నాకు నచ్చదు. వాళ్ళు రూమ్లే కట్టిన నా కోసం 2 లావారిషి గారిన దానికి ఒక చైన్ అయ్యి కుక్కకేసినట్టు నా మెడకు ఒక చైన్ అయ్యి ఈడ బడి ఉంటా. ఇంటికి ఒక కొడుకును నాకు ఖాందాన్ లేదా, ఈడెందుకుంటా నీ ఆ ఇంట్లోనే కూలగొట్టించిన మున్సిపల్ ఆఫీస్ పోయి. అసలు ఆ స్థలం ఎక్కడిది? అది గవర్నమెంట్ స్థలం. మరి అంత డేర్గా ఎట్లా కట్టిండ్రు అంటే వీళ్ళ నాన్న మున్సిపాలిటీలో పనిచేసేది. అది హక్కా మంది? చేయాలని ఒక వారం లోపల బుల్డోజర్లు తీసుకుపోయి అన్ని ఇండ్లు కూడా కొట్టింది వరుసగా. అప్పుడు అర్థమైంది నేనంటే ఏందన్నది నా అత్తకు. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు నా బామ్మడిది అయితే షాక్ అండ్ గదిరా నా పవర్, నేను ఇక్కడనే ఉంటా, చేసేది చేస్తా అన్న. అప్పుడు నా ఫ్రెండ్ ఉండే మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ అని, ఎంక్వైరీ చేయి పలానా ఏరియా అంటే సర్వే నెంబర్ తీసిండు, అది గవర్నమెంట్ స్థలం అన్నాడు. మొత్తం బీకినాయింది. అడగండి. కాకపోతే ఆమె ఎదురుగా చెప్తున్నా కదా, కిరాయి ఇంట్లో పోయినది నా అత్త నా మరదలు. కిరాయి ఇంట్లో అంత పని చేస్తానమ్మా. మిమ్మల్ని పిలిచి నేను ఉండమన్నందుకు అంత పని చేసేది. మరి నన్ను ఉంచుకోవడం ఏంటి నీ ఇంట్లో? కుక్కనా? నా ఖాందాన్ కబీలా లేదా? ఇంటికి ఒక్క కొడుకు, నేను ఇక్కడ ఉంటే వాళ్ళకి సమాధానం ఎవడు చెప్పాలా? అవునా కదా? వాళ్ళ మంచి చెడు చూసేవాడిని నేను ఇక్కడ బడి ఉంటే వాళ్ళని చూసేవాడు ఎవడు? కోస్తా. నా అత్తకు అప్పుడు అర్థమైంది. పోయి ఇంటికి పోయి చెప్పిన కిరాయికున్నా కాడ